హే గైస్, ఈ దేవుడు ఎవరో మీరు ఎప్పటికీ ఊహించలేరు. కానీ నేను కాసేపులో అతని పేరును మీకు చెప్తాను. కానీ ఇది ఎవరో బాగా చూసి నాకు చెప్పండి. అవును, ఇది హిందూ దేవుడు. అతను దేవుడా? అతను దుష్ట దయ్యంలా కనిపిస్తున్నాడు కదా. అతని ముఖం కోర పళ్లతో భయంకరంగా కనిపిస్తుంది. అతని నోటిని చూడండి, ఇది మానవ నోటిలా కాకుండా ప్రత్యేకమైన రాంబస్ ఆకారాన్ని కలిగి ఉంది. అతను లెగ్స్ ని క్రాస్ చేసి కూర్చున్నాడు, కానీ దాదాపు కాలు ముడుచుకొని కూర్చున్నాడు. అతను ఒక ఫ్యాన్సీ కిరీటాన్ని ధరించినట్లు ఉన్నాడు. కానీ అతను తన చేతుల్లో ఏం పట్టుకున్నాడు? అతను ఒక చేతిలో ఒక చిన్న శంఖమును పోలిన వస్తువును పట్టుకొని ఉన్నాడు. మరొక చేతిలో గుండ్రటి వస్తువును పట్టుకొని ఉన్నాడు. మీరు హిందువులైతే ఇది మీకు ఒక ముఖ్యమైన దేవుడిని ఖచ్చితంగా గుర్తు చేస్తుంది. అండ్ ఈ ఫీచర్స్ ను చూడండి. అతని నోటి నుండి 2 పొడవైనవి బయటకొస్తున్నాయి. అవేంటి? మరీ ముఖ్యంగా ఈ దేవుడు ఎవరు? ఇది గణేశుడు. అవును, హిందూ మతం యొక్క ప్రసిద్ధ దేవుడు గజేంద్రుడు. ఇది మీకు షాకింగ్ గా ఉండవచ్చు, కానీ అవును, ఇండోనేషియాలో ఉన్న బాలిలో గణేశుడు ఇలాగే పరిణామం చెందాడు. ఇప్పుడు అతను ఒక చేతిలో పట్టుకున్న దాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక కలమా లేదా విరిగిన దంతమా? మరొక చేతిలో అతను తనకు ఇష్టమైన లడ్డూను పట్టుకొని ఉన్నాడు. అతను ఈ విధంగా కూర్చున్నట్లు మనకు చూపించారు. ఈ 2 పొడవైనవి నిజానికి అతని దంతాలు. వాటిని ఈ పద్ధతిలో చిత్రీకరించారు. అవును, గణేశుడు సాధారణంగా ఇలాంటి ఫ్యాన్సీ కిరీటాన్ని ధరిస్తాడు. బై ద వే, ఇది ఊహ కాదు. నేను దీని గురించి స్థానిక బాలి పూజారితో 1కి 2 సార్లు చెక్ చేసిన తర్వాత ఆయన చెప్పిన మాటే ఇది. What's on top? Yeah, this is the god of Ganapati. That's not Ganapati, is it? Yeah, in here it's Ganapati. Wow. Ganapati. అండ్ మీరు దీని గురించి కన్ఫ్యూజ్డ్ గా ఉండవచ్చు లేదా అప్సెట్ అవ్వచ్చు. అలానే ఇది ఒక మిస్టేక్ అని కూడా మీరు చెప్పవచ్చు. ఈ విగ్రహం భారతదేశానికి 3000 మైళ్ళ దూరంలో ఉన్న ఇండోనేషియాలోని బాలిలో ఉందని, ఆ వ్యక్తులకు ఏనుగు దంతంతో వినాయకుడిని ప్రాపర్ గా ఎలా చెక్కాలో తెలియదు. కాబట్టి వారు అతనిని ఇలా చెక్కారని మీరు అనుకుంటున్నారు కదా. కానీ కాదు, ఇది మిస్టేక్ కాదు. గణేశుడు సాక్షాత్తు పరిణామం చెందుతూ మన కళ్ళ ముందు ఇలానే కనిపిస్తాడు. కానీ ఉండండి, దేవతలు కాలక్రమేణా పరిణామం చెందగలరా? దీని గురించి ఆలోచించండి. దేవుడు మనుషులను సృష్టించాడా, లేక మనుషులు దేవుడిని సృష్టించారా, లేదా మానవులు కాలక్రమేణా పరిణామం చెందారా? కానీ అసలు ప్రశ్న ఏంటంటే, దేవుళ్ళు కూడా కాలక్రమేణా పరిణామం చెందగలరా? అండ్ మీరు లేదు, దేవతలు పరిణామం చెందలేరని మీరు చెప్పవచ్చు. ప్రవీణ్, మీరు దీన్ని ఎలా చెప్పగలరు? గణేశుడు ఎప్పుడు ఏనుగు తొండంతోనే కనిపిస్తాడు కదా అని అనవచ్చు. కాదు, అతని పరిణామానికి సంబంధించిన వాస్తవ సాక్ష్యాలను మీకు చూపిస్తాను. ఇది చాలా పురాతనమైన వినాయకుని యొక్క చెక్కడం. కానీ అతనికి తొండం లేదు. చూడండి, ఇది ఎంత పాతది? ఇది దాదాపు 2100 సంవత్సరాల నాటిదని ఆర్కియాలజిస్టులు సంప్రదాయబద్ధంగా అంచనా వేశారు. కానీ నా అభిప్రాయం ప్రకారం దీన్ని కాలక్రమేణా చాలా పాతది కావచ్చు. ఇది 12,000 సంవత్సరాల వయసు కూడా ఉండవచ్చు. ఇది భారతీయ మ్యూజియంలో కనుగొనబడింది మరియు ఇది గణేశుడి పూర్వీకుడిదని నిపుణులు అంగీకరిస్తున్నారు. పూర్వీకుడు అనే పదం పరిణామం లేదా మార్పును సూచిస్తుంది. ఉదాహరణకు, ఏనుగుల పూర్వీకుడు గాంఫోథియర్ అని సైంటిస్టులు అంటున్నారు. కానీ మీరు అంతరించిపోయిన గాంఫోథియర్ను చూస్తే దీనికి పొడవైన తొండం ఉండదు. కాబట్టి తొండం అనేది ఏనుగులలో తరువాత ఉద్భవించింది. అండ్ మీరు ఈ హిందూ దేవుని చెక్కడంలో అదే వివరాలను చూడవచ్చు. గణేశుడి యొక్క పూర్వీకుడు తొండం లేకుండా చూపించినట్లు మీరు చూడవచ్చు. కానీ తొండం చాలా తర్వాతి రూపాల్లో చెక్కబడింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఎందుకంటే మీరు తొండం లేని వినాయకుడి రూపాన్ని చూడవచ్చు మరియు మీరు పూర్తి పొడవాటి వంగిన తొండంతో వినాయకుడిని చూడవచ్చు. కానీ ఆ తొండం మీడియం సైజులో పెరిగే వినాయకుడు ఉన్నాడా? అవును, ఈ పురాతన విగ్రహాన్ని చూడండి. దీనికి తొండం ఉంది, కానీ అది పొట్టిగా ఉంది. అది నేటి గణేశుడిలా వంకరగా లేదు. అది పొడవుగా ఉన్నందున అది ఒక తొండమని అర్థం చేసుకోగలం. లేదంటే మనకు అది తొండమని తెలియదు. ఈ విగ్రహాన్ని మనం ఎక్కడ కనిపెట్టాము? కొలంబియాలో. అవును, ఈ వినాయకుడి విగ్రహం దక్షిణ అమెరికాలో కొలంబియా దేశంలో ఉంది. మళ్ళీ మీరు అతని కిరీటాన్ని మరియు
అతని చిన్న కళ్ళు ఏనుగుల మాదిరిగా చూడవచ్చు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అయిన ప్రశ్న ఏంటంటే, కొలంబియాలో వినాయకుడిని ఎలా చిత్రీకరించారు? హిందువులు దక్షిణ అమెరికా వరకు ఎలా ప్రయాణించారు? అండ్ కొందరు సంశయవాదులు ఇది హిందూ దేవుడు గణేశుడు కాదని, స్థానిక కొలంబియన్లు వేల సంవత్సరాల క్రితం వారి స్వంత ఏనుగు దేవుడిని సృష్టించి ఉండవచ్చని చెప్పవచ్చు. కానీ ఇక్కడే సమస్య ఉంది. ఏంటంటే కొలంబియాలో లేదా దక్షిణ అమెరికాలో కూడా అసలు ఏనుగులే లేవు. ఏనుగులు ఆఫ్రికా మరియు ఆసియాలో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి కొలంబియన్లు తమ సొంత ఏనుగు దేవుడిని సృష్టించడానికి మార్గం లేదు. నేను చాలా సంవత్సరాల క్రితం దీనిని డాక్యుమెంట్ చేస్తున్నాను మరియు స్థానిక కొలంబియన్లు కూడా ఇది హిందూ దేవుడు గణేశుడు అని కన్ఫర్మ్ చేస్తారు. ఈ వీడియోని చూడండి. ¿Qué es un cilíndrico, sí? ¿Qué? ¿Se cree que es la nariz? Nariz. Para elefanta. La elefanta. Por eso se dice que es el dios elefante en la India. En la India. Inclusive esta misma figura ya tiene sus templos grandes y la gente Pero va a grandes. adorarlos. Sí, sí. Ajá. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన మరొక దృగ్విషయం. పరిణామంతో తరచుగా చర్చించబడుతుంది. దీనిని అడాప్టేషన్ అని అంటారు. పర్యావరణం లేదా ప్రదేశం వల్ల కూడా మార్పు జరుగుతుంది. మరో మాటలో చెప్పాలంటే సమయం మాత్రమే కాదు, స్థలం కూడా ముఖ్యమైనది. గణేశుడి వర్ణనతో మనం చూసేది ఇదే. అతను కాలంతో పాటు దూరంతో కూడా మారుతున్నట్లు కనిపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆఫ్రికాలో ఏనుగులను మరియు ఆసియాలోని ఏనుగులను చూడవచ్చు. కానీ వాటికి గుర్తించదగిన తేడాలు ఉన్నాయి. ఆఫ్రికన్ ఏనుగులు ఆఫ్రికా ఖండంలా కనిపించే చాలా పెద్ద చెవులను కలిగి ఉంటాయి. కానీ ఆసియా ఏనుగులు చిన్న మరియు గుండ్రని చెవులు కలిగి ఉంటాయి. ఆసియా ఏనుగులు తలపై 2 గోపురాలు ఉంటాయి. ఆఫ్రికా ఏనుగుల తలలు గుండ్రంగా ఉంటాయి. సో అవును, 2 ఏనుగులే, కానీ అవి వాటి పరిసరాలకు అనుగుణంగా మారాయి. కానీ ఈ అడాప్టేషన్ బయాలజీలో మాత్రమే జరగదు, ఇది ఐకానోగ్రఫీలో కూడా జరుగుతుంది. సో వినాయకుడు భారతదేశంలో ఇలా, దక్షిణ అమెరికాలో అతను ఇలా మరియు బాలిలో ఇలా కనిపిస్తాడు. సో వినాయకుడు భారతదేశంలో ఇలా, దక్షిణ అమెరికాలో అతను ఇలా మరియు బాలిలో ఇలా కనిపిస్తాడు. హిందూ దేవుళ్ళు కూడా ఇతర ప్రకృతిలాగా పరిణామం చెందుతారు మరియు స్వీకరించారు అనడానికి ఇదే ప్రూఫ్. అండ్ మార్పు అనేది ఒక క్రమమైన మార్పు కాకుండా ఒక చక్రంలా అనిపించడం మీకు కొంత ఆసక్తిని కలిగిస్తుంది. చాలా సార్లు మనం పరిణామాన్ని సరళ మార్పుగా భావిస్తాము, కానీ హిందూ ఫిలాసఫీలో మనం దానిని ఒక చక్రం అని చెప్తాము. దీనిని యుగ చక్రం అంటారు. మనకు 4 యుగాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిదీ బెటర్ లేదా వరుసగా ఉంటుంది, కానీ అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనం గణేశుడిని తొండం లేకుండా చూసాం, ఆ తర్వాత పొట్టి తొండం, ఆ తర్వాత పొడవాటి తొండం, అండ్ లేటెస్ట్ గణేశుడిని కూడా మళ్ళీ ముందులాగానే తొండం లేకుండా చూపించారు. సో మీరేమనుకుంటున్నారు? గణేశుడు మన కళ్ళ ముందే పరిణామం చెందుతున్నాడా? వినాయకుడు మనుషులను సృష్టించాడా? లేక మానవుడే వినాయకుడిని సృష్టించాడా? అలా అయితే 1000 సంవత్సరాల తర్వాత వినాయకుడు ఎలా కనిపిస్తాడు? నేను ప్రవీణ్ మోహన్, చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరియు నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.